చిన్న పిల్లల్లో ఒక్కొక్కసారి మనకి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ ఫేషియల్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. ఆర్ మనము కొన్నిసార్లు బోన్ కట్ చేసి జాయిన్ చేయాల్సొస్తుంది. లైక్ క్రేనియోఫేషియల్ అనామలీస్ అంటే స్కల్‌కి సంబంధించిన డిఫార్మిటీస్ వచ్చినప్పుడు అది కరెక్ట్ చేయడానికి ఆ బోన్ కట్ చేసి మళ్ళీ అతికిస్తాం మనం. ప్లేట్లు వేయాల్సొస్తుంది. అటువంటి వాటిట్లో ఎటువంటి ప్లేట్స్ వెయిట్ చేయాలి? జనరల్‌గా చాలామందికి ప్లేట్లు వేయాలా? వేసినా ప్లేట్లు తీయాల్సొస్తదా? యెస్. ప్లేట్లు వేయడము అంటే అవైలబిలిటీని బట్టి. ఒక్కొక్కసారి మనకి అవైలబుల్ ఉండవు. 2 రకాల ప్లేట్స్ ఉంటాయి. ఒకటి మెటల్ ప్లేట్స్ ఆర్ టైటానియం ప్లేట్స్ అంటారు. ఇంకొకటి అబ్జార్బబుల్ ప్లేట్స్ ఉంటాయి. అంటే కరిగిపోయే ప్లేట్స్ అండ్ స్క్రూస్ తయారు చేస్తుంటారనమాట. సో, ఈ 2 వాడొచ్చు. సో, కరిగిపోయే ప్లేట్స్ అండ్ స్క్రూస్ వాడితే ఏమవుతుందంటే మళ్ళీ ప్లేట్స్ తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఏదైనా మనము ఫ్రాక్చర్ అయినా ఆర్ ఇట్లా బోన్ కట్ చేసి మనం డిఫార్మిటీస్ కరెక్ట్ చేసినప్పుడు చిన్న పిల్లల గ్రోత్‌ని ఒకసారి మనం మైండ్‌లో పెట్టుకోవాల్సొస్తుంది. ఇప్పుడైతే చిన్న పిల్లల్లో మాక్సిమం గ్రోత్ ఉంటుంది. సో, మనము మెటల్ ప్లేట్స్ వాడినప్పుడు ఆ ప్లేట్స్ ఫిక్స్ చేయటం వల్ల గ్రోత్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలుంటాయి. సో, అందువల్ల ఎప్పుడైనా సరే మెటల్ ప్లేట్స్ చిన్న పిల్లల్లో వాడినప్పుడు 6-8 మంత్స్ ఏదైతే ఆ బోన్ ఫ్రాక్చర్స్ యునైట్ అయిపోతాయో, ఆ తర్వాత మళ్ళీ మనం వెళ్లి ఆ ప్లేట్స్ తీసేయవలసొస్తుంది. అలా తీసేయకుండా ఉండడానికే ఇప్పుడు కొత్తగా మనం అబ్జార్బబుల్ ప్లేట్స్ అని వస్తాయన్నమాట. అన్నిట్లో యూజ్ చేయలేము. కాకపోతే ఎంతవరకు వీలైతే అంతవరకు మనం అబ్జార్బబుల్ ప్లేట్స్ వాడొచ్చనమాట.